అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పెద్దపల్లకలూరు నుంచి వచ్చాం. మరి ఇంత వానలో ఇంత బురదలో మీరు అవసరం రావడం ఎందుకని అంత అభిమానం? అవసరమే, మాకు అవసరమే. మా జగనన్న మాకు సహాయం చేసేది, మేలు చేసేది ఆయనే. మాకు ఇంతవరకు చంద్రబాబు నాయుడు నుంచి ఏది రాలా. మాకు ఇల్లు ఇచ్చాడు, మా పిల్లల చదువులకు డబ్బులు, అమ్మఒడి, మరి పొలాలకు డబ్బులు, ఆటోలకు డబ్బులు, ఇట్లా పథకాలు ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు పుట్టి పెరిగినాక తాతల ముత్తాతల కాడ నుంచి కూడా ఇలా, అది తాతల ముత్తాతల కాడ నుంచి కూడా మాకు ఇలా జగనాన్ని ఇచ్చినట్టు ఇంత మట్టికి ఎవరు ఇలా. అది గిట్నోళ్ళే అనేది, మామూలుగా అయితే ఎవరు అందరూ గిట్నోళ్ళే అంత అనేది. ఏం చేశాడు, ఎవరిని చంపాడు, ఏం చేశాడు, ఎవరిని చంపాడు, ఎవరు తిట్టేది? గిట్నోళ్ళే తిట్టేది. జనమందరు తిట్టేవాళ్ళు అయితే ఎందుకు వస్తున్నారు? ఎవరు గెలిపిమంటది? జగన్ గారా? చంద్రబాబు గారు? ఆయనకు అస్సలు అయ్యో, మేము చచ్చినా కానీ అస్సలు అయ్యో. జగనన్ననే మేము గెలిపించేది. ఎక్కువ డబ్బులు ఇస్తారంట ఎవరు? చంద్రబాబు. మాకు డబ్బులు ఇచ్చినా మాకు వద్దు, మాకు డబ్బులు ఇచ్చినా ఆయన వద్దు, మాకు ఎకరం పొలం రాసినా మాకు ఆయన వద్దు, మాకు వద్దు. మాకు జగనన్నే కావాలా. జగనన్న ఎన్ని పథకాలు అసలు ఎవరైనా ఇచ్చారా? ముత్తాతల కాడి నుంచి, మేము పుట్టక కాడి నుంచి ఎవ్వరు కూడా ఇచ్చారా ఇంతవరకు? ఎవ్వరు ఇలా. జగనన్న ప్రతి ఒక్కటి మేలు చేశాడు. అది వాలంటీర్లని మేలు చేసే వాళ్ళని కూడా ఆపేశాడు చంద్రబాబు నాయుడు. పెద్దోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు పెద్దోళ్ళ గురించి ఆలోచించేట్టు చేస్తాడా? చేయడు. అది గెలిపిస్తాం మేము వేసాక జగనన్నకే.